స్వాగతం. ఇప్పుడు పెద్దలు టీఆర్ఎస్ పార్టీలో లోక్సభ పక్ష నాయకునిగా పనిచేసి ఆ పార్టీని కాదని గతంలో బీజేపీలో పనిచేసి నా మాతృ సంస్థకు మళ్ళీ వెళ్తానని చెప్పి ఈ రోజు వచ్చి మహబూబ్ నగర్ లో బీజేపీ జెండా ఎగిరేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన ఎంపీ జితేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సభను నడుపుతున్న మిత్రులు నరసింహారెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రి కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారు, భారతీయ జనతా పార్టీ చేవెళ్ల క్యాండిడేటు జనార్దన్ రెడ్డి గారు, రాపోలు మన భాస్కర్ గారు, అదేవిధంగా శేఖర్ గారు, యోగానంద్ గారు, మన పెద్దలు ఇంద్రసేన్ అన్న గారు, భీమరావు గారు, మన ఎమ్మెల్సీ సుధాకర్ గారు, సుభాష్ గారు, వేదిక మీద ఉన్న మహిళా మోర్చా అధ్యక్షురాలు, ఇక ఇతర నాయకులందరూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, చేవెళ్ల కాన్స్టిట్యున్సీ నివాసులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ మళ్ళొక్కసారి నాకు చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉంటూ మీ అందరి ఆదరణ పొంది మీద విదేశాలలో 25 సంవత్సరాలు ఉండి డైరెక్ట్ గా రాజకీయంలోకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ఈ పార్టీ నుంచి క్రమశిక్షణ నేర్చుకొని, క్రమశిక్షణ పద్ధతులు అన్నిటిని కూడా నేర్చుకొని ఒక మంచి నాయకునిగా, ఒక పార్లమెంటు సభ్యునిగా నేను ఎదగడం, అంతేకాకుండా దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణను సాధించి భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు ఆనాడు ఆమె నేను తెలంగాణ నాకు ఇచ్చుడో లేకపోతే నేను రాజీనామా ఇస్తానని చెప్పి ఆమె మనకందరికి కూడా తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ చిన్నమ్మ అని చెప్పి కూడా నేను ఆమె ఎప్పుడు కూడా సంబోధిస్తుంటాను. ఆమె అందరి మద్దతుతోటి మనకు వచ్చేదానికి అక్కడ ఫ్లోర్ లీడర్గా తెలంగాణ వాణిని కానీ మన హైదరాబాద్ వాణిని కానీ అన్నిటిని కూడా ప్రపంచ చిత్రపటాలలో పెట్టడం అనేది మీ అందరు చూసింది. పార్లమెంట్లో మాట్లాడడం చూసి రన్నను, పార్లమెంట్లో గర్జించడం చూసి రన్నను, అదే గర్జన అదేది ఇవాళ మన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లందరూ కూడా మన తెలంగాణ కోసం రేపు మళ్ళా అభివృద్ధి కావాలంటే నూతన రాష్ట్రంగా ఎదిగిన ఈ 29వ రాష్ట్రము ఇంకా అభివృద్ధి కావాలంటే చాలా పార్లమెంట్లో మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నాం. అసలు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏదైతున్నదో శంషాబాద్ ఎయిర్పోర్టు ఆనాడు దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో, నేను ఎంపీగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఫైనాన్షియల్ క్లోజర్ చేసేదైతుందో ఈ ఎయిర్పోర్ట్ కట్టిన సంగతి మీ అందరు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇంత హైవే రోడ్స్ మన ముద్దలు కనపడుతున్నాయి. ఇప్పుడు కనపడుతున్న 4-వే హైవే రోడ్ కారిడార్ ఏదైతున్నదో ఇక్కడ నుంచి బెంగళూరు దాకా ఏవైతున్నదో అది కూడా ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆనాడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ మనం కట్టాలి, కశ్మీర్ టు కన్యాకుమారి దాకా రోడ్స్ ఉండాలి, అటక్ టు కటక్ దాకా ఏదైతున్న రోడ్స్ ఉండాలని చెప్పి నిర్మించింది మనమని చెప్పి కూడా మీ అందరు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ దాకా మేము అందరము డబులింగ్ ఏదైతే రైల్వే లైన్ వేస్తున్నామో అది కూడా సెంటర్ ద్వారా మేము తీసుకొచ్చిందని తెలియజేస్తున్నా. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి చేశారు, ఎందుకు చేశారని చెప్పి నేను అడుగుతున్నా. ఓట్ల రాజకీయం తప్ప, ప్రజలను మభ్యపెట్టుడు తప్ప, ప్రజలకు ఆశ చూపించుడు తప్ప ఇంకేదన్నా చేసిర్రా అని చెప్పి నేను ఈ వేదికకి అడుగుతున్నా. మిషన్ భగీరథ వచ్చిందా ఇంటింటికి నల్లా? మీ ఊర్లో ఉన్న చెరువులన్నింటికి పూడికలు తీసిర్రా? మీకు ఇస్తా అన్న ₹1,00,000 రుణమాఫీ అయిందా? డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ₹2,000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? మళ్ళీ ఏందా ఇచ్చింది?
మళ్ళీ ఏంది ఇచ్చింది ఏంది? ఏదో గొప్పగా చెప్పుకుంటారేమని అంటే మొత్తం నేనే ఇచ్చినాని. కేంద్రం నుంచి పైసలు రాకుండా ఉంటే, కేంద్రం నుంచి బడ్జెట్ రిలీజ్ కాకుండా ఉంటే నీ సొంత బడ్జెట్ కూడా నువ్వు పెట్టలేవు కదా. ఇవాళ నువ్వు మొత్తం 88 సీట్లు గెలిచి నీ ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. ఎందుకంటే పైసలు ఏది రావాలనుకున్నా, గొర్రెలు నువ్వు పంచాలనుకున్నా, చేపలు నువ్వు పంచాలనుకున్నా, నువ్వు ఇండ్లు ఇవ్వాలనుకున్నా, నువ్వు రోడ్డు విస్తరణ చేయాలనుకున్నా, ఎన్ఆర్జీఎస్ వాళ్లకు పైసలు ఇవ్వాలనుకున్నా, ఏదైనా కానీ మోదీ గారి సర్కారు నుంచి అక్కడి నుంచి పైసలు వస్తేనే ఇక్కడ నీ రాష్ట్రం నడుస్తున్న సంగతి నువ్వు మర్చిపోయి 16 సీట్లు వస్తే మెడల్ వచ్చుతా అన్నట. 16 సీట్లు వస్తే మెడల్ వచ్చుతా అంటారట. అసలు భారతీయ జనతా పార్టీ సొంతంగా 300 సీట్లు, అలయన్స్ తోటి 50 సీట్లు, 350 సీట్లు తెచ్చుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. వీళ్ళు ఏమంటున్నారంటే 16 సీట్లు మా వస్తాయి, వేరే అన్ని కూడా కలిపి మేమే ఏదైతున్నదో మేము ప్రధానమంత్రి అయితే మీడికెళ్ళి అంటున్నారు. ఎట్లుందా అది? మన హిందీలో కవాతున్నది. చార్మినార్ దగ్గర ఉన్న ముసల్మాన్లు వాళ్ళందరూ కూడా అంటుంటారు ఏమని, బిల్లీకే సప్నేమే బిల్లీకే ఖాబ్ మే చిచ్చిడే అంట. బిల్లీకే ఖాబ్ మే చిచ్చిడే అంట. ఎప్పుడైనా పిల్లి వండుకొని నిద్రపోయి దాంట్లో కలేజాలు, గుర్దా కపూరాలు అవన్నీ కళలు కట్టుంటుందట. అట్లున్నది బాగోలేదు ఈడ కళ. వాళ్ళు ఏమంటారంటే 16 సీట్లు తెచ్చుకొని ఏతుందో ప్రధానమంత్రి అయి ఈ దేశాన్ని శాసిస్తామంటారు. అయ్యా ఈడనేమో వేరే పార్టీ ఉండకూడదు, 88 సీట్లు నీకు ప్రజలు ఇచ్చినా కానీ ఇంకో పార్టీ ఉండకూడదు, ఇంకో మనిషి ఉండకూడదు, ఇంకో అధికారం ఉండకూడదు, ఇంకో నాయకుడు ఉండకూడదు అని చెప్పి గొర్రెలను కొన్నట్లు, సంతల గొర్రెలను కొన్నట్టు, ఆవులను కొన్నట్టు ఏదైతుందో నువ్వు 12 సీట్లు ఈడ కొంటావు. ఆడనేమో కేంద్రంలోనేమో బీజేపీ రావద్దంట, కాంగ్రెస్ రావద్దంట. అయ్యా ఏమన్నా ఉన్నదా అసలు? నీ కొంచెమన్నా ఆనాడు కాంగ్రెసే ఒకవేళ లేకుంటే మనకు నిజంగా కూడా తెలంగాణ వచ్చా? ఒకవేళ బీజేపీ లేకుండా ఉంటే ఆనాడు అడ్డుపడింటే మనకు తెలంగాణ వచ్చా? అందుకే ఆమెను పెద్దమ్మ అన్నం, ఈమెను చిన్నమ్మ అని చెప్పి పిలిచినాం. వాళ్ళిద్దరు కూడా రేపు పొద్దున వద్దు, వేరే పార్టీలు రావాలంట. ఈడనేమో నీ సొంత ఒక్క పార్టీ ఉండాలి, ఆడ 100 పార్టీలు ఉండాలి. అంటే 100 పార్టీలు అంటే అవి ఎప్పుడు పొద్దుగో మళ్ళీ ఒక్క దగ్గరికి రావు, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ పైసలు పబ్లిక్ అవుతున్నాయి ఖర్చు పెట్టాలని చెప్పి. ఈ విధంగా నడవదు. భారతదేశాన్ని ఇవాళ రక్షిస్తున్న, భారతదేశాన్ని సరిహద్దుల మీద నిలబడ్డ ఒక చౌకీదార్, ఇవాళ చౌకీదార్గా నిలబడ్డ మోదీ గారిని ఇవాళ అందరూ కూడా గెలిపించాల్సిన అవసరం ఉంది. మీ అందరితో నేను కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా చేవెళ్ల కాన్స్టిట్యున్సీలో మీరు కూడా చౌకీదార్గా నిలబడి ఇక్కడ జరుగుతున్న భ్రష్టాచారాన్ని ఆపి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో, మండల్లో, జిల్లాలో కూడా మీరందరూ కూడా రేపు భారతీయ జనతా పార్టీకి ఓటు వేపియాలి. మీరు కూడా మై చౌకీదార్ హూ ఇదర్ కా చేవెల్లా కాన్స్టిట్యున్సీ కా అని చెప్పి నిలబడి రేపు ప్రధానమంత్రి మోదీ గారికి సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ మన జనార్దన్ రెడ్డి గుర్తు ఏదైతుందో కమలం పువ్వు గుర్తు, మోదీ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు, భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వు గుర్తు. నాకు ఇంతే సమయం ఇచ్చారు కాబట్టి ధన్యవాద్. జై తెలంగాణ, జై భారత్.